నమస్తే. మతం మారిన దళితులు ఇకపై ఇతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి వీల్లేదు. కేసు నమోదు చేసే ముందే వారు ఎస్సీలా కాదా అని పోలీసులు చెక్ చేయాల్సిందే అంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు డీజీపీకి రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది. చట్టపరమైన నివేదికల ప్రకారం క్రైస్తవంలోకి మారిన వారికి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు వర్తించవంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బేస్ చేసుకుని రఘురామకృష్ణంరాజు తెరపైకి తెచ్చిన ఈ సరికొత్త లీగల్ పాయింట్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందే సామాజిక హోదా ధృవీకరణ జరగాలన్న ఈ డిమాండ్ చట్టపరంగా ఎంతవరకు సాధ్యం? ఒకవేళ ఈ సూచన అమల్లోకి వస్తే దళిత వర్గాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చే ప్రమాదం ఉందంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర రగడకు దారితీస్తున్న ఈ చట్టపరమైన అప్డేట్ పూర్తి వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. దేశవ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్లు మరియు సామాజిక హోదా అంశంపై గత కొంతకాలంగా తీవ్రమైన చర్చ నడుస్తుంది. ముఖ్యంగా దళిత వర్గాల నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో అనేక వేగవంతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరైనా క్రైస్తవ మతం తీసుకున్నట్లు నిరూపణ అయితే వారి ఎస్సీ హోదాను రద్దు చేస్తూ వారికి లభించే రిజర్వేషన్లు మరియు ఇతర ప్రభుత్వ సదుపాయాలు వర్తించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ చట్టపరమైన మార్పు సామాజిక వర్గాల్లో పెద్ద రగడకు కారణమవుతుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరో పిడుగు లాంటి అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేవలం రిజర్వేషన్ల రద్దు మాత్రమే కాకుండా అంతకంటే కీలకమైన చట్టపరమైన రక్షణలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ్యంలోకి మారిన వారు ఇతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడానికి కూడా వీల్లేదంటూ ఆయన సరికొత్త పాయింట్ ను లేవనెత్తారు. ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఎవరైనా అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు సదరు ఫిర్యాదుదారుడి ఎస్సీ హోదాను పోలీసులు ముందుగా క్షుణ్ణంగా ధృవీకరించుకోవాలని, ఆ తర్వాతే కేసు దర్యాప్తులో ముందుకు వెళ్లాలని రఘురామ సూచిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు కఠిన ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన రాష్ట్ర డీజీపీకి ఒక అధికారిక లేఖ కూడా రాయడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మతం మారిన వారికి ఎస్సీ హోదా ఉండదనే సంగతి స్పష్టంగా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరైనా ఒక వ్యక్తి అట్రాసిటీ కేసు పెడుతున్నప్పుడు పోలీసులు ప్రాథమికంగా సదరు వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడేనా అనే విషయాన్ని ధృవీకరించుకోవాల్సిన బాధ్యత ఉందని రఘురామకృష్ణంరాజు గట్టిగా వాదిస్తున్నారు. మతం మారిన వ్యక్తులకు ఈ అట్రాసిటీ చట్టం కింద కల్పించే ప్రత్యేక చట్టపరమైన రక్షణ వర్తించకూడదనేది ఆయన ప్రధాన వర్షన్. ఇలాంటి కేసులు ఎక్కడైనా నమోదవుతున్నప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కంటే ముందే లేదా ఒకవేళ అత్యవసరంగా నమోదు చేసిన తరువాతైనా సరే వారి ఎస్సీ హోదాను పోలీసులు ఖచ్చితంగా వెరిఫై చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు చిన్న ప్రశ్న. సుప్రీంకోర్టు తీర్పును బేస్ చేసుకుని మతం మారిన వారు అట్రాసిటీ కేసులు పెట్టడానికి వీల్లేదని ముందుగా ఎస్సీ హోదాను పోలీసులు ధృవీకరించుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేస్తున్న ఈ డిమాండ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్రస్తుతం మతం మారిన వారికి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు వర్తించవనే అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రగడ సాగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన పటిష్టమైన తీర్పు తర్వాత సాంకేతికంగా మరియు న్యాయపరంగా చూసినప్పుడు రఘురామకృష్ణంరాజు డీజీపీకి రాసిన లేఖలోని డిమాండ్ సహేతుకంగానే అనిపిస్తుందని పలువురు లీగల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చట్ట ప్రకారం ఎస్సీ హోదా లేని వ్యక్తి ఎస్సీల కోసం ఉద్దేశించిన ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఉపయోగించుకునే అర్హతను కోల్పోతాడు. కాబట్టి పోలీసుల ధృవీకరణ అవసరమనే వాదనకు చట్టబద్ధమైన బలం చేకూరుతుంది. రఘురామకృష్ణంరాజు చేసిన ఈ సూచన సాంకేతికంగా కరెక్ట్ అయినప్పటికీ దీనివల్ల సామాజికంగా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ సూచన పూర్తిగా అమల్లోకి వచ్చి పోలీసులు ప్రతి కేసులోనూ హోదా చెకింగ్ ప్రారంభించినట్లయితే అది ఎస్సీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు పుట్టించే అవకాశం ఉంది. దీనివల్ల తమకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఈ ఆందోళనలతో ఎస్సీ సంఘాలు మరియు దళిత శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తాజా నివేదికల ప్రకారం మతం మారిన దళితుల హక్కులు మరియు చట్టాల పరిరక్షణ చుట్టూ తిరుగుతున్న ఈ సరికొత్త లీగల్ వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మతం మారిన వారి ఎస్సీ హోదా మరియు అట్రాసిటీ కేసులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చేసిన ఈ సంచలన ప్రతిపాదనలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.